Hi children, good morning Nana. How are you? I hope you are all fine. So yesterday we are discussing Nana, the 12th lesson. Okay, the Kakatiya's emergence of a రిలీజియనల్ కింగ్డమ్. మరి కాకతీయులు వాళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా చేశారు, ఎమర్జెన్స్ అంటే వాళ్ళు చేయాల్సిన పరిపాలన ఏ విధంగా చేశారు, అండ్ వాళ్ళు చేస్తున్న ప్రాంతాలన్నీ కూడా ఏ విధంగా వాళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది అంటే అని మనం తెలుసుకున్నాము. అండ్ సో ఇంపార్టెంట్ కాకతీయాస్ రూలర్స్. yesterday we are discussing some one are there nana. So today will be continuation this one. So important, so Frola to Rudradeva and Ganapati Deva and Rudrama Devi and Prataparudra. These are very important. So the rule of the Kakatiya rule. Okay, వీళ్ళు చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన వీళ్ళ పరిపాలన కాకతీయులు పరిపాలించినట్లని మనం నిన్న చెప్పుకున్నాం. సో రిమైండర్ పార్ట్ టుడే కంటిన్యూడ్ అన్న. హియర్ పేజీ నెంబర్ 111లో నన్ను ఇక్కడ చూడండి, ఓరుగల్లు ఫోర్ట్. మనకి చక్కగా ఓరుగల్లు అంటే ఇప్పుడు వరంగల్లు అంటున్నాం, అప్పట్లో ఓరుగల్లు అనేవాళ్ళు. ఓరుగల్లు ఇక్కడ ఓరుగల్లుకు సంబంధించిన సో ఏమిచ్చాడంటే ఫోర్ట్, ఓరుగల్లుకు సంబంధించిన ఫోర్ట్ ఒకటి ఇచ్చాడు నాన్న. దీంట్లో మనకి చక్కగా సో ఏమున్నాయంటే స్టోన్ వాల్. ఆర్ యూ అబ్జర్వ్డ్ దిస్? సో నాన్న మ్యాప్ 1 ఓరుగల్లు ఫోర్ట్. ఇప్పుడు ఈ ఓరుగల్లుని మనం ఏమంటున్నాం చెప్పుకున్నాం, సో వరంగల్లు అంటున్నాం కదా. అదేవిధంగా సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఈ పిక్చర్లో అబ్జర్వ్ చేయండి అన్న. సో ఇక్కడ స్టోన్ వాల్ అండ్ మోట్. ఇక్కడ చూడండి ఏముంది దీంట్లో, స్టోన్ వాల్ అంటమ్మా, రాళ్ళతో నిర్మించిన గోడ, అండ్ మోట్. సో మరి ఇక్కడ ఏ మోట్ అంటేనన్నా మనము సో చూసుకున్నట్టయితే ఇది ఒక కందకము లాంటిది అనమాట. మోట్ అంటే కందకాలు ఉంటాయి కదా. సో ఈ విధంగా దీని ఒక స్టోన్ వాల్ అండ్ మోట్తోని దీన్ని ఈ రాళ్ళతోని ఈ ఫోర్ట్ నిర్మించడం అనేది జరిగింది. సో ఇదేమో ఇన్నర్ రాంపార్ట్. ఇక్కడ చూడమ్మా, ఇన్నర్ లోపల రాంపార్ట్. ఇక్కడ ఇది ఇన్నర్ అంటే లోపల, ఇన్నర్ రాంపార్ట్ ఇది లోపల ఉన్నది. అండ్ అవుటర్ బయట వైపున ఉన్న అవుటర్ రాంపార్ట్. ఈ ఫోర్ట్లో ఉన్న ఓరుగల్లు కోటలో ఉన్న మనకి స్టోన్ వాల్ అండ్ మోటం. దీంట్లో ఇన్నర్ అంటే సో లోపల, అవుటర్ అంటే బయట ఉన్నది. మనకి చక్కగా అవుటర్ మనకి చక్కగా పిక్చర్లో అబ్జర్వ్ చేయండి అన్న. మ్యాప్ 1 అబ్జర్వ్ చేయండి. మ్యాప్ 1 అబ్జర్వ్ చేస్తే మీకు చక్కగా అన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. ఓకేనా? సో అండ్ ద కాకతీయాస్ ఎమర్జ్డ్ యాజ్ ఏ ఇండిపెండెంట్ రూలర్స్. మరి వీళ్ళు కాకతీయ వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉండే, ఎమర్జ్డ్ ఇండిపెండెంట్ రూలర్ అంటే స్వతంత్రంగా పరిపాలన చేసే ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ ద సో వెస్టర్న్ చాళుక్యాస్. ఈ కాకతీయ వాళ్ళు వీళ్ళు స్వయంగా సో ఏం చేశారంటే వీళ్ళు ఇండిపెండెంట్ స్వతంత్రంగా ఈ కాకతీయ వాళ్ళ రూల్ ఏ విధంగా ఉందంటే సో ఎమర్జ్డ్ ఇండిపెండెంట్ సో ఇండిపెండెంట్ అంటమ్మా స్వతంత్రంగా, రూలర్ అంటే వీళ్ళు రూలర్స్ అంటమ్మా ఇండిపెండెంట్ స్వతంత్రంగా పాలించుకునే వాళ్ళు. వీళ్ళ యొక్క సామ్రాజ్యం ఏదైతే ఉందో, రాజ్యం ఏదైతే ఉందో ఆఫ్టర్ ద ఫాల్ ఆఫ్ ద వెస్టర్న్ చాళుక్య. వీళ్ళ తర్వాత ఎవరు? వెస్టర్న్ చాళుక్యాస్. వీళ్ళ తర్వాత ఎవరు వచ్చారంటే వెస్టర్న్ చాళుక్యాస్. డ్యూరింగ్ ద
రుద్రదేవ రుద్రదేవాస్ రూల్. తర్వాత ఎవరి పాలన వచ్చిందంటే సో రుద్రదేవాస్ సో రూల్. మరి ఈ రుద్రుడు ఎప్పుడు పరిపాలించండి అన్న? సో మనకి చూసినట్టయితే 1158 to 1195. సి మీన్స్ అన్న కామన్ ఈరా బిఫోర్ క్రిస్ట్. సి మీన్స్ అంటే కామన్ ఈరా. కామన్ ఈరా అంటే బిఫోర్ క్రిస్ట్, క్రిస్ట్ కంటే ముందుగా సో వీళ్ళు పరిపాలించారనమాట. అండ్ ద క్యాపిటల్ వాజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ ద హనుమకొండ. మరి ఇప్పుడు వరంగల్ ఓరుగల్ని మనం ఇప్పుడు వరంగల్ అని పిలుస్తున్నాం. అప్పట్లోనేమో సో ఇక్కడ ఇప్పుడే మనం ఏమని పిలుస్తున్నాము? సో వరంగల్. ఓకే, సో మనం చూస్తే ఏ విధంగా షిఫ్ట్ అయిందంట? వరంగల్. ఇప్పుడే మనం వరంగల్ అంటున్నాము, అప్పుడే ఓరుగల్లు వరంగల్లు. అప్పట్లో ఏమన్నారంటే ఓరుగల్లు, ఇప్పుడు వరంగల్లు అంటున్నాం కదా. ఈ విధంగా అప్పట్లో ఏమన్నాడు? సో హనుమకొండ, సో ఇప్పుడు హనుమకొండ. సో ఈ విధంగా మన అప్పుడు కంపం అనేవాళ్ళు ఇప్పుడు ఖమ్మం అంటున్నారు. ఈ విధంగా అంటే వర్డ్స్ అప్పట్లో పిలిచిన వాటిని వీటిని సో హనుమకొండ ఈ విధంగా వీటిని పిలవడం అనేది జరుగుతుంది. టు ద ఓరుగల్లు వరంగల్లు ఈ విధంగా పేర్లు ఇప్పుడు మార్చడం జరిగింది. అప్పట్లో ముంబాయి, ఇప్పుడు బొంబాయి, ఇప్పుడు ముంబాయి ఈ విధంగా. ఓకే, సో the new city was there laid out with a so plan to the accommodated the growing city population and address needs of a fan imperial capital. మరి అదేవిధంగా ద న్యూ సిటీ, ఈ కొత్త నగరం పట్టణం ఏదైతే ఉందో అన్నదిని సో లేడ్ అవుట్ విత్ ఏ ప్లాన్, ఒక ప్రణాళిక ప్రకారం అకార్డిమేట్లీ టు గ్రోయింగ్ సిటీ. ఆ సిటీని బాగా సో గ్రోయింగ్ పెంచుకుంటూ పోతున్నారు. అండ్ పాపులేషన్ కానివ్వండి, అండ్ అదేవిధంగా పాపులేషన్ అండ్ ద అడ్రస్ అండ్ నీడ్స్ ఆఫ్ యాన్ ఇంపీరియల్ క్యాపిటల్. దానికి ఒక క్యాపిటల్ రాజధాని పెట్టేంతగా బాగా గ్రోయింగ్ డెవలప్ చేస్తున్నారు. అండ్ రుద్రదేవ బిల్ట్ ఏ బిగ్ ఫోర్ట్. రుద్రదేవ చాలా పెద్ద కోటను నిర్మించారు. అండ్ సో ఏ ట్యాంక్ అండ్ ఏ టెంపుల్ కాల్డ్ థౌజండ్స్ ఆఫ్ పిల్లర్. మరి ఈ రుద్రదేవ ఉన్నారు కదా, ఈ రుద్రదేవ ఏమి నిర్మించారంటే 1000 పిల్లర్ టెంపుల్. 1000 పిల్లర్ టెంపుల్ ఎవరు నిర్మించారమ్మా? సో ఎవరు నిర్మించారంటే హూ బిల్ట్ బై 1000 పిల్లర్ టెంపుల్. సో రుద్రదేవాస్ రూల్, రుద్రదేవుడు నిర్మించడం అనేది జరిగింది. సో ఈయన హన్మకొండ. హన్మకొండలో 1000 పిల్లర్ టెంపుల్ని సో రుద్రదేవాస్ నిర్మించడం అనేది జరిగింది. సో టెంపుల్ ఆర్ కాల్డ్ అంటే సో ఇది ఏంటంటే బిగ్ ఫోర్ట్, పెద్ద కోట, అండ్ సో ఏ ట్యాంక్ అండ్ టెంపుల్ కాల్డ్. ఇంక ఇక్కడ ట్యాంక్ అంటే చెరువు, టెంపుల్ గుడి ఉంది కదా, దీన్ని ఏమని పిలుస్తారంటే రెండింటిని కలిపి 1000 పిల్లర్ టెంపుల్ ఇదే సో హన్మకొండ అని పిలుస్తారని చెప్పడం జరిగింది. లొకేట్ ద మ్యాప్ ఆఫ్ ఓరుగల్ ఫోర్ట్. ఆర్ యూ అబ్జర్వ్డ్ ఓరుగల్ ఫోర్ట్? నానా ఆల్రెడీ we are observed ఓరుగల్ ఫోర్ట్. ఓకే, సో and you can see an outer fort wall with 4 gates. ఇక్కడ అవుటర్ ఇన్నర్ అని ఉందని చెప్పుకున్నాం కదా. సో అవుటర్ గేట్ ఉంది కదా, దీనికి ఎందుకు అవుటర్ దానికి ఎన్నో సో అవుటర్ దానికేమో 4 గేట్స్ ఉన్నాయట. 4 గేట్స్ ద్వారములు.
4 ద్వారములు ఉన్నాయి. అండ్ అదేవిధంగా సో this wall protect the agriculture lands and several water tanks within it. ఈ అవుటర్ ఏదైతే మనకి ఉందో కదా, సో అవుటర్ వాల్ ఉంది కదా మనకి ఇక్కడ, ఇన్నర్ అవుటర్ రాంపార్ట్ ఉంది కదా, ఈ అవుటర్ రాంపార్ట్ ఏం చేస్తుందంటే ఈ అవుటర్ రాంపార్ట్ ఏం చేస్తుందంటే సో అగ్రికల్చర్ సంబంధించిన మెనీ ల్యాండ్ చాలా పొలాలను కూడా సో ఏంటంటే ఈ అవుటర్ పోర్ట్ వాల్ ఏం చేస్తుందంటమ్మా, దీనికి హౌ మెనీ గేట్స్ ఆర్ దేర్ అన్న, విత్ 4 గేట్స్ ఆర్ దేర్ అన్న. దిస్ వాజ్ ప్రొటెక్టెడ్. దేనికి రక్షణ ఇస్తుందంటమ్మా, అగ్రికల్చర్ ల్యాండ్, అగ్రికల్చర్ వ్యవసాయ భూమి ఏదైతే ఉందో దానికి సెవెరల్ వాటర్ ట్యాంక్, చాలా కూడా వాటర్ ట్యాంక్స్ చెరువులు ఉన్నాయి కదా, వీటికి రక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇన్ దిస్ ఏరియా సో దేర్ వర్ ఏ హట్స్ ఆఫ్ ఏ మెనీ ఆర్చన్స్ లైక్ ఏ బాస్కెట్ వేవర్స్. మరి అదేవిధంగా ఇన్ దిస్ ఏరియా ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా దేర్ వర్ ఏ హట్స్ మెనీ సో ఆర్చన్స్ లైక్ ఏ బాస్కెట్ వేవర్స్. అక్కడ మొత్తం కూడా ఇల్లులు ఎలా గుడిసెలు నిర్మించుకొని హట్స్ అంటే గుడిసెలు నిర్మించుకొని ఉన్నారు. వీళ్ళందరూ కూడా అక్కడ ఏం చేస్తారంటే లైక్ ఏ బాస్కెట్ వేవర్స్ అంటే బుట్టలు అల్లే వాళ్ళు, బుట్టలు అల్లుకొని వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారన్నమాట. సో ఆఫ్టర్ క్రాసింగ్ దిస్ we come to the center, so where there was another moat and a fort wall made of a mud అంటమ్మ మట్టి. ఆఫ్టర్ క్రాసింగ్ దీస్ we come the తర్వాతకిలనా సో వీళ్ళు ఏం చేస్తారంటే we come to the center where this was another moat అంటే కందకం అని చెప్పాం కదా, ఫోర్ట్ వాల్. ఈ ఫోర్ట్ వాల్ దేంతో నిర్మించారంటమ్మా, సో మేడ్ ఆఫ్ మట్టితోనే నిర్మించడం అనేది జరిగింది అనమాట. సో టర్న్ ఆఫ్ ద పేజ్ ఫర్దర్ టువార్డ్స్ ద సో సెంటర్ వాజ్ అనదర్ మోట్ ఫోర్ట్ వాల్ మేడ్ ఆఫ్ ఏ స్టోన్. అండ్ ఫర్దర్ టువార్డ్స్ తర్వాత సెంటర్లో ఇంకొక అనదర్ మోట్ అండ్ ఫోర్ట్ వాల్, దీన్ని కూడా నిర్మించారు. దాన్ని ఏమో స్టోన్స్ అంటే రాయితో నిర్మించడం జరిగింది. ఫస్ట్ వన్ ఏమో మేడ్ బై సో మట్టితో నిర్మించారు. సెకండ్ వన్ సో మేడ్ ఆఫ్ స్టోన్, రాళ్ళతోనే నిర్మించారనమాట. ద సిటీ బిల్డింగ్ అండ్ ప్లేసెస్ వర్ విత్ ఇన్ దిస్ స్టోన్ వాల్. మొత్తం కూడా అది సిటీ మొత్తం కూడా అక్కడ ఉన్న నగరం మొత్తం కూడా ఏ విధంగా అంట, బిల్డింగ్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న ప్లేసెస్ విత్ ఇన్ దిస్ స్టోన్ వాల్ మొత్తం కూడా గోడలతో నిర్మించిన రాళ్ళే అనమాట. అప్పట్లో ఇంటిని కూడా మట్టితో నిర్మించుకున్నారమ్మా. ఇవి కూడా గోడ ఇప్పుడు మనము సిమెంట్ ఇటుకలు పెట్టి మనం వాల్ నిర్మించుకుంటున్నాం కదా గోడలు, ఆ విధంగా వాళ్ళు స్టోన్తోనే గోడలు కూడా దేంతో నిర్మించుకున్నారు అంటే అమ్మా, గోడలు కూడా వచ్చేసి సో స్టోన్ రాళ్ళతోనే నిర్మించారు. ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అమ్మా, పొలాలలో మనకి గట్ల దగ్గర కూడా కొంతమంది రాళ్ళ గుట్టలాగా అటు ఇటు పెడతారు. కొంతమంది కూడా వాల్ కట్టించుకోలేని వాళ్ళు రాళ్ళనే వాళ్ళు సో ఫెన్సింగ్గా మన ఇంటిని ఎంచుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇట్ హ్యాడ్ ఏ 4 gates ఓపెనింగ్ అవుట్ ఇన్ టు ద ఈస్ట్, వెస్ట్, నార్త్ అండ్ సౌత్. ఇక్కడ మొత్తం కూడా ఎన్ని గేట్స్ ఉన్నాయని చెప్పుకున్నా, 4 gates ఉన్నాయి కదా. సో ఈస్ట్ వెస్ట్, నార్త్, సౌత్. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ ఈ 4 గేట్లు కూడా ఓపెన్ చేస్తుంటాయి. సో ఫ్రమ్ ఈచ్ గేట్ ఏ మెయిన్ రోడ్ సో వెంట్ టు ద సెంటర్ ఆఫ్ ద సిటీ. ఇక్కడ హౌ మెనీ గేట్స్ ఆర్ దేర్ నాన్న, 4 gates ఆర్ దేర్. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఓపెనింగ్ అంటే ప్రతి ఒక్క గేట్కి ప్రతి ఒక్క ఏముంటుంది అంటే నాన్న ఓపెనింగ్ గేట్ అనేది ఉంటుంది. సో మెయిన్ రోడ్ ఉంటుంది, ప్రతి ఒక్క గేట్కి మెయిన్ రోడ్ అనేది ఉంటుంది. సో ఈ మెయిన్ రోడ్ ఏంటంటే సెంటర్ ద సిటీ, ఏంటంటే సిటీకి వెళ్ళడానికి సెంటర్ అనమాట. మెయిన్ సెంటర్ అంటే చూసారమ్మా, మెయిన్ అంతా కూడా మనకి మామూలుగా ఇప్పుడు ఏదన్నా మనకి స్కూల్ సర్కస్ కానివ్వండి, లేకపోతే నేను ఏదైనా అనౌన్స్ చేయాలన్నా రైతులకి సీడ్స్ గింజల గురించి పెస్టిసైడ్ల గురించి వివరించాలన్నా మిడిల్ మన గ్రామీణ
మన గ్రామీణ ప్రాంతాల్లో మిడిల్ అంటే సెంటర్లో చూసి పెడతారు అనమాట. ఎందుకంటే అక్కడైతే అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా అందిద్దన్న ఉద్దేశంతో ఇక్కడ కూడా సెంటర్ అనమాట. సో ఇక్కడ మనం చూస్తే రోడ్డు పొలం కూడా మనకి మా పొలం వచ్చేసి రోడ్డు మీద సెంటర్లోనే ఉంది కాబట్టి దానికి చాలా డిమాండ్ ఉంది. 10 lakhs 5 lakhs మన ల్యాండ్ స్థలం కానీ ఇలాంటి మన పేరెంట్స్ మాట్లాడుకుంటుంటే వినే ఉంటారు కదా, అట్లా అనమాట. సో వేర్ దేర్ వాజ్ ఎ టెంపుల్ ఆఫ్ ఏ స్వయంభూ శివ దిస్ ఎ టెంపుల్ టు హ్యాడ్ ఏ 4 gates in a 4 direction. ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మా, సో వేర్ దేర్ వాజ్ ఎ టెంపుల్ ఆఫ్ స్వయంభూ శివ, ఇక్కడ స్వయంభూ శివ అనే టెంపుల్ నిర్మించడం. ఆ టెంపుల్ సో దిస్ టెంపుల్ ఆల్సో ఇది కూడా ఎలా ఉందంటే హ్యాడ్ ఏ 4 main gates. దీనికి కూడా ఈ టెంపుల్కి కూడా ముఖ్యంగా 4 ముఖద్వారాలు ఉన్నాయి. అవి కూడా 4 directions ఉన్నాయి. 4 దిక్కుల వైపు కూడా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ 4 ఓకేనా. అవుటర్ రాంపార్ట్ ఏ విధంగా అయితే 4 gates ఉన్నాయి. దీనికి కూడా ఈ స్వయంభూ శివ టెంపుల్ కూడా ఆ విధంగానే ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ద సిటీ ఇట్ సెల్ఫ్ వాజ్ డివైడెడ్ ఇంటూ సెవెరల్ క్వార్టర్స్ ఆర్ ఏ వేదాస్. సో ఈ పట్టణం ఈ నగరం ఇట్ వాజ్ ఎలా డివైడెడ్, ఇది ఏ విధంగా డివైడ్ అయిన భాగాలు విభజించారంటే సెవెరల్ క్వార్టర్స్గా ఆర్ అదేవిధంగా వేదాస్గా వీటిని డివైడ్ చేయడం అనేది జరిగింది. పీపుల్ ఆఫ్ వన్ ఏ ప్రొఫెషన్ లివ్డ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ వేద. ప్రజలు వీళ్ళ యొక్క ప్రొఫెషన్ ఏంటంటే అమ్మా, వీళ్ళు నివసించే జీవితం ఎలా ఉందంటే డిస్ట్రిక్ట్ వేద అంటే వేదకాలం ఉంది కదా. సో డిస్ట్రిక్ట్ వేద వీళ్ళ యొక్క జీవన విధానం లివ్డ్ ఒక వేదికగా ఒక జీవించడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నాన్న, టుమారో విల్ బి కంటిన్యూషన్ దిస్ క్లాస్. సో టుడే లెసన్ రీడ్. ఒకవేళ మేబీ ఈ ఓర్గల్ పోర్ట్ చాలా ఈజీగా ఉంది నాన్న, దీనికి గీసి అవుట్లైన్ చాలా డెడ్ ఈజీగా ఉంది కాబట్టి మీరు అవుటర్ రామ్ పార్ట్ ఇన్నర్ రామ్ పార్ట్ గీసి అవి దేంతో నిర్మించారో ఆ 2 కూడా రాసి నాకు హోంవర్క్ పంపించిన హార్డ్ వర్డ్స్ అండర్లైన్ చేసుకుని హార్డ్ వర్డ్స్ కూడా 1 time రాసి నాకు సెండ్ చేయండి. టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్, టుమారో విల్ కంటిన్యూషన్ దిస్ క్లాస్. ఓకే చిల్డ్రన్, బాయ్.